మంచిది. దేవుని యొక్క మహాదయను బట్టి మరి గడిచిన వారం అంతా కూడా మనలందరినీ దేవుడు సజీవ రెక్కల చట్న బలపరిచి మరలా క్షేమముగా దేవుని సందులో ఉండే భాగ్యం ఇచ్చినందుకు రెండు చేతులు పైకి చాపి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు నమ్మదగిన దేవుడై ఉండి కునికక నిద్రపోవక నిత్యము కాపాడుతున్న దేవుడిగా ఆయన ఉన్నారు. సదాకాలం కూడా ఇటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. స్తోత్రం. హల్లెలూయా. గడిచిన వారంలో దేవుడు నా మట్టుకు నాకు కూడా ప్రభు ఎంతగానో సహాయం చేసి ప్రయాణాల్లో పనిపాటుల్లో ప్రతి విషయంలో పరిచర్య విషయంలో కూడా మనందరికీ ప్రభు సహాయం చేసి మరల దేవుని మందిరంలో ఇలాగ ఉండడానికి ప్రభు కృప ఇచ్చారు. మరి ఎల్లవేళలా దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకునొచ్చు, దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుని వాక్యం ధ్యానంలోనికి మనం వెళ్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచన భాగాల్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన సేవకుడైనటువంటి పౌలు గారితో పరిశుద్ధాత్మతో నింపి రోమాలో ఉన్నటువంటి సంఘానికి అనగా రోమీయులకి ఒక పత్రిక రాయించాడు ఆయన. ఈ పత్రిక దేనికయ్యా అంటే సంఘాన్ని బలపరచడానికి. ఈ పత్రిక ఎందుకయ్యా అంటే సంఘ విశ్వాసుల్ని దేవునికి అనుకూలంగా చెక్కడానికి. ఈ పత్రికలో మాటలు ఎందుకయ్యా అంటే దేవుని పోలికలో మార్చడానికి. ఈ పత్రిక ఎందుకయ్యా అంటే దేవుడికి నచ్చేదేంటో సంఘ బిడ్డలకి తెలియపరచడానికి. పౌలు చాలా పత్రికలు చెరసాల్లో ఉండి ఖైదీ అనుభవిస్తూ రాశాడు. ఆయన మనలాగా స్వేచ్ఛగా ఉండి ఏ చెట్టు దగ్గర పుట్ట దగ్గర గాలిలోనో సముద్ర తీరములోనో ఇంకెక్కడో షికారులు చేస్తూ పౌలు గారు ఈ పత్రిక రాయలేదు. శ్రమను అనుభవిస్తూ చెరసాల్లో ఖైదీ అనుభవిస్తూ చాలా ఇబ్బందుల్లో కొలిమిలో నలిగిపోతూ మరి రేపు అన్నది ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో పౌలు గారు ఉంటూ దేవుని వాక్యాన్ని దేవుడు తెలియపరిచినట్లుగా సొంత ఇచ్చను బట్టి గాక సొంత ఆలోచన బట్టి గాక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పత్రికలను పౌలు గారి ద్వారా అనేకమైన పత్రికలు రాయించారు. అలాగే చాలామంది ప్రవక్తలు కూడా నలగొట్టబడి ఎన్నో హింసలు పొంది పత్రికలు కూడా రాయడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ప్రకటన గ్రంథం కూడా పద్మస్ ద్వీపంలో యోహాను గారు చాలా బాధలు పడుతూ కూడా ఆ పత్రికను రాసినట్లు కూడా బైబిల్ మనకు బోధించింది. లేఖనాలు రాయబడిన ప్రతి లేఖనము చాలా బలమైన సాక్ష్యముతో రాయబడినటువంటి మాటలు. తేలిగ్గానో సమయము ఏదో గడుపుకుందామనో ఈ పత్రికలు భక్తులు రాయలేదు. మనమైతే ఖాళీగా ఉండి ఎన్నెన్నో కబుర్లు ఆడుకుంటూ ఉంటాం. స్నేహితులకి ఫోన్ చేస్తాము, తెలిసిన వారితో చాటింగ్ చేస్తాము, లేకపోతే ఎవరో ఇంటి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని కాలక్షేపం చేసి తిరిగి వచ్చేస్తాం. అది మన ఆనందం కొరకు. కానీ పౌలు గారు రాసినటువంటి పత్రికలు కానీ ప్రభు చెప్పిన మాటలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో శ్రమ అనుభవిస్తూ ఎంతో భారముతో కష్టాలతో చెరలో ఉంటూ కూడా వీళ్ళు దేవుని మాటలు తెలియపరిచారు. వీళ్ళు దృష్ట్యా వీళ్ళ ఆలోచన ఏంటయ్యా అంటే మేము చెరలో ఉన్న ప్రకారముగా రాబోయే విశ్వాస తరానికి చెరను తప్పించడమే మా బాధ్యత అంటూ చెరలోనికి ఏ క్రైస్తవుడు కూడా వెళ్ళకుండా ఉండాలంటే దేవునికి ఇష్టడుగా బ్రతకాలి కనుక ఈ ఇష్టడుగా బ్రతకడానికి అవసరమైన విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా వీరు మనకి వివరంగా రాసి అద్భుతంగా ఉచితంగా ఖర్చు లేకుండా దేవుడి మాటలు మనకు అప్పచెప్పాడు. ఎంతమంది దీని వాక్యాన్ని వింటున్నామో, ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నామో
ఎవరికి అర్థం కాని పరిస్థితి రోజుల్లో. అందరూ క్రైస్తవులే, అందరూ విశ్వాసులే, అందరూ యోగ్యులే, అందరూ గొప్పవారే. కానీ ఎవరు గొప్పవారా అంటే ఒక చిన్న మాట ముందుకే చెప్తున్నాను. వాక్యము శ్రద్ధగా విని వాక్య విలువను గుర్తెరుగుతూ వాక్యాన్ని అనుసరించేవాడు మాత్రమే గొప్పవాడు. లక్షల కోట్లు లేక ఉండొచ్చు, మేడమిద్దులు, ఐశ్వర్యం, పంట, పన్ను ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ దేవుని ప్రజలుగా నువ్వు పేరు పొందాలన్నా వాక్యమైన దేవుని నువ్వు వెంబడిస్తూ వాక్యాన్ని విలువగా గుర్తెరుగుతూ వాక్యాన్ని అనుసరిస్తేనే నీ బ్రతుకులో అందరికంటే విలువైన వ్యక్తి అని చెప్పి నేను మరలా మీకు నేను ప్రకటన చేస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు సంఘంతో. ఏమనంటే కాబట్టి అన్నాడు. కాబట్టి అంటే దానిపైన ఏదో విషయం చెప్పి ఉండొచ్చు, అవునా కాదా? ఏదో విషయం చెప్పకుండా దాన్ని బట్టి దీన్ని బట్టి అని ఎవరు మాట్లాడరు. ఏదో విషయం పైన ఉచ్చరించాడు కాబట్టి కంటిన్యూస్గా 12వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు మాట ఏంటంటే కాబట్టి. మరి కాబట్టి అంటే పైన ఏమున్నట్టు? ఎక్కువగా అవసరం లేదు కానీ 33వ వచనం మనం చదువుకోగలిగితే, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పును శోధింపనంత ఆశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పువాడెవడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు, ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవే, యుగాయుగములు వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 11వ అధ్యాయం చివరి వచ్చిన భాగాల్లో ఆయన అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. ఒకటి, దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. అందులో ఒక మాట ఏంటంటే ఆయన మార్గములు ఎంత అగమ్యములు అన్నాడు. అంటే దేవుడు ఒక మానవ జీవితంలో వేసే మార్గాలు ఏదైతే ఉన్నాయో అవి మన ఊహకు మించినవి, మన తలంపులకు మించినవి, మన ఇచ్చకు మించినవి. అంటే బైబిల్లో చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు ప్రతి మానవుని విషయంలో ఎంతో గంభీరమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. మానవుడే భూ సంబంధమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుడు మానవుడి పట్ల ఎప్పుడు కూడా ఉన్నతమైన ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉంటాడు. వాళ్ళని కూడా అలాగే తీసుకెళ్తాం అనుకుంటాడు. కానీ మానవుడు ఎప్పుడు కూడా లోకపరమైన పెంట కుప్పల మీద నిలబడే ఆలోచనలు చేస్తాడు తప్ప పరమందు నిలిచే ఆలోచన ఎవడో కూడా చేయడు అనేది బైబిల్ యొక్క సారాంశము, సత్యము. అందుకే యెషయా గ్రంథంలో ఒక చిన్న మాట బాధపడుతూ అన్న మాట ఏంటంటే, మీ ఆలోచనలు వంటివి మా ఆలోచనలు కావు, మీ తలంపులు వంటివి నా తలంపులు కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా నా తలంపులు మీ పట్ల ఉన్నవి. ఎవరైనా మీలో ఒక్కడైనా ఒక ప్రశ్న అడుగుతారు, అరే తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, ఎవరైనా మీరు దేవుని ఆలోచనలు ఎప్పుడైనా అడుగుతూ కూర్చున్నారా? ఇప్పటికైనా నన్ను ఏం చేయమంటావు ప్రభువా? నీ ఆలోచన ఏంటి? నా భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఏంటి? ఈ పని చేస్తున్నాను, నీ ఆలోచన ఏంటి? ఈ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాను, నీ ఆలోచన ఏంటి? ప్రభు రేపు దినాన్ని ఈ యొక్క కార్యం తలపెడదాం అనుకుంటున్నాను, నీ ఆలోచన ఏంటి అని ఆలోచించే క్రైస్తవుడు బైబిల్లో ఉన్నారో లేదో తెలియదు. కానీ మన ఈ లోక సంబంధమైన ఇప్పుడు నేటి కాలం బ్రతికే క్రైస్తవులు మాత్రం అలా ఎవరూ లేరు. మనం ముసుగులు వేసుకుంటాం, తెల్ల వస్త్రాలు వేసుకుంటాం. ముసుగు వేసుకోవలసింది నీ ఆలోచనలకి, తెల్ల వస్త్రాలు వేసుకోవాల్సింది మహిమ గల దేవుని ఆలోచనలకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, అందరికీ సొంత నిర్ణయాలే, సొంత ఆలోచనలే. దేవుని యొక్క గంభీరమైన ఆలోచనల వైపు, అగమ్యమైనటువంటి ఆలోచనల వైపు నీ జీవితాన్ని అప్పచెప్పుకోవాలి. నీ మార్గాల్లో సరళం చేసే దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైన మేలు దేవుడు ఏదో దాచిపెట్టే ఉంటాడు. అందుకే బైబిల్ ఒక చక్కని మాట అన్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. గొప్పది దేవుని ఆలోచన. నీ ఆలోచన నిన్ను పడగొడుతుంది పిల్లరా, నీ ఆలోచన నీకు మంచిది చేయదు. దేవుని ఆలోచన చాలా గొప్పది. తమ్ముడా, పెద్దలారా, మరలా చెప్తున్నాను, దేవుని ఆలోచన చాలా గొప్పది. ఆ ఆలోచన పట్టుకున్న వారందరూ బైబిల్ గ్రంథంలో గొప్ప వాళ్ళుగా మార్చబడ్డారు. దేవుని ఆలోచన పక్కకు త్రోసిన వారందరూ కూడా ఈరోజు వారు కూడా చెప్పుకోదగినటువంటి కథలు వారి జీవితంలో ఏమీ మిగలలేదు. నీ జీవితం చరిత్రలో నిలిచిపోవాలి. క్రైస్తవ జీవితంలో మాదిరికరంగా ఉండాలి. క్రీస్తు యేసు మహిమను ఈ భూమి మీదకి దించే వ్యక్తిగానే ఉండాలి. కానీ నిన్ను గురించి అనేకులు అవమానకరంగా మాట్లాడే విధంగా నీ బ్రతుకులు ఉండకూడదు. ఈరోజు చాలామంది
వాక్యం అన్నా దేవుని మందిరం అన్నా విలువలు లేవు. ఎందుకు విలువలు లేవు చెప్పనా? వీళ్ళెవరు కూడా దేవుని ఆలోచన వైపు రారు. వీళ్ళకి దేవుని ఆలోచన నచ్చదు. ఒకవేళ నాలంటోడు పనికిమాలోడు నిలబడి దేవుని ఆలోచన ఇది మంచి మార్గం అని చెప్పినా వాడిని చంపడానికి, కొట్టడానికి, పట్టుకోవడానికి, పాడు చేయడానికి, నాశనం చేయడానికి, ఇబ్బందులు పెట్టడానికి, చులకన చేయడానికి, గేలి చేయడానికి, అవమానించడానికి, నిందలు వేయడానికి, తృణీకరించడానికి, ఎన్నెన్నో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే పిల్లరా, ప్రేమతో ఈ మాటలు మరల ప్రకటిస్తున్నాను. దేవుని జ్ఞాన బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపునంత అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? నీకు దేవుని మనసు తెలుసా? పౌలు గారు చెప్తున్నాడు, నీకు దేవుని మనసు తెలుసా? దేవుని మనసు తెలుసు, మనుషుల మనసు కూడా నీకు తెలుసు. చాలామందికి మనుషుల మనసు అర్థమైపోద్ది. వీళ్ళు అంటారు నాకు వాళ్ళ కోసం తెలుసు, వీళ్ళ కోసం తెలుసు. మరి నీ కోసం ముందు తెలుసుకో తమ్ముడు, చెల్లి. ఫస్ట్ నీ కోసం నువ్వు తెలుసుకో. నీ బ్రతుకేంటో తెలుసుకో, నీ విలువలేంటో తెలుసుకో, నీ ఆలోచన విధానం ఏంటో తెలుసుకో. ఎదుటోడుకు తీర్పులు తీర్చడం మానేసి నీ బ్రతుకులో తీర్పులు తీర్చుకోవడం మొదలెట్టి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఎదుటోడికి న్యాయ విమర్శలు చేయడం మానేసి ఒక జడ్జిగా మానేసి నువ్వు ముందు నీకు నీవే వాదన చేసుకుని ఒక లాయర్గా తయారవ్వడం మొదలుపెట్టు. అప్పుడు నీ బ్రతుకు బాగుంటుంది. దేవుని తీర్పులు అద్భుతమైనవి. చాలామందిలో కనబడేవి ఏంటంటే ఎవరు కూడా తమకు తాముగా దోషులుగా వారు ఎప్పుడు ఎంచుకోరు. ఎప్పుడు జీవితకాలంలో ఏ మానవుడు కూడా నేను దోషిని అని ఎప్పుడు అనుకోడు. అందరూ అనుకునే గొప్ప విషయం ఏంటంటే నేను నిర్దోషిని, నేను పరిశుద్ధుణ్ణి అనుకుని బ్రతుకుతారు. ఒక దినం ఉంటుంది, ఆ దినాన దేవుడు న్యాయ తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఆయన మనసు ఎరగడం నీ వల్ల కాదు, ఆయన మనసు ఎరిగి బ్రతకడం నీ వల్ల కాదు. ఎంత గొప్ప భక్తి చేస్తుంటే తప్ప, ఎంత భక్తిలో మునిగిపోతేనే తప్ప దావీదుని గురించి ఆ సాక్ష్యం దేవుడు పలుకుతాడండి. అతడు నా హృదయానుసారి, ఆయన మనసు కనిపెట్టేవాడెవడు అన్నాడు, ఆయన మార్గములు అవశ్యములు అన్నాడు. అలాంటి మార్గములు తెలియనటువంటి గొప్ప దేవుని యొక్క మనస్సును హృదయానుసరుడుగా మార్చబడ్డాడు దావీదు అనే భక్తుడు. దానియేలు గురించి మరొక మాట రాయబడింది, అతడట దేవుని దృష్టిలో ప్రియుడు అన్నాడు. వీళ్ళందరూ సాధన చేశారు దేవుని నచ్చే బ్రతుకు కోసం. అందుకే వాళ్ళ పేర్లలో నుండి మరొక అద్భుతమైనటువంటి పిలువబడినటువంటి పద్ధతి ఏంటంటే వాళ్ళ విషయాల్లో అతడు నా హృదయానుసారి, లేకపోతే అతడు నాకు ప్రియుడు అని పిలుచుకున్నారు. నువ్వు మనుషులకు ప్రియుడిగా అవుతావు, నువ్వు మనుషులకు ప్రియుడిగా మార్చబడతావు సహోదరి. దేవుడికి ప్రియురాలుగా నువ్వు మార్చబడాలి. దేవుని దగ్గర దేవుడికి అనుకూలముగా నీ జీవితాన్ని అప్పచెప్పుకోవాలి. ఈరోజు నా సాధన చేయట్లేదు, దేవుడికి నచ్చే విధంగా బ్రతకడానికి ఎవ్వరు కూడా సాధన చేయట్లేదు. మనుషులు కనపడడానికి జిమ్ములు చేస్తారు, మనుషులు కనపడడానికి ఫేర్నెస్ క్రీములు రాస్తూ ఉంటారు, మనుషులు కనపడడానికి మంచి వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు, మనుషులు కనపడడానికి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. నేను చిన్న మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. దేవునికి కనపడడానికి నువ్వేం చేస్తున్నావు? దేవునికి కనపడ్డానికి నువ్వేం చేస్తున్నావు? 2 దినాల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక సహోదరుడు నాకు ఒక విషయాన్ని తెలియపరిచాడు. అయ్యా పలానా తమ్ముడికి చాలా అర్జెంటు ఒక విషయం, చేయదగిన సహాయం మనం చేయాలి అని చెప్పి ఆ సహోదరుడు నాతో అంటే, సరే అని చెప్పి మొత్తం మీద మా పరిస్థితిలో మేము మరి అతనికి ఒక చిన్న అవకాశం ఇచ్చాం. మా ఇంటికి అతను 2 రోజులు ఆహ్వానించాం. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం లేదు, మేము చేసిన సహాయం ఏం లేదు. అతని ఉద్యోగం కొద్దిగా ఇబ్బందుల్లో పడ్డాడు. అతని ఏరియాలో ఇంటర్నెట్ సదుపాయం లేదు అతనికి. చిన్న మాట తమ్ముడు నాకు చెప్పాడు, ఒక తమ్ముడు పలానా పరిస్థితి మనం చేయాలి అతనికి. సరే ఓకే, దానికేముంది, వచ్చాడు 2 రోజులు కూర్చొని పని చేసుకెళ్ళిపోయాడు. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, నేను రాత్రి కొన్ని విషయాలు నేను ఆలోచన చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చిన కొత్తలో ఒక ఫ్యామిలీ ఉండేది ఇక్కడ. అప్పటికి నాకు ఒక ఫోను 2 మనుషులు చందాలు వేసుకున్నారు. మా అత్తగారు ఒకరు, మా అక్కగారు ఒకరు 5,000 వేసుకుని మైక్రోమ్యాక్స్ అని చెప్పి ఒక చిన్న ఫోన్ కొన్నారు నాకు. అక్కడ
ఫోన్ అయితే కొన్నారు కానీ ప్రతి నెల నాలో బ్యాలెన్స్ వేయించరు కదా. ఈలోగా నాకు ఇంటర్నెట్ అయిపోతే ఒకరోజు ఏదో వాట్సాప్లో చాలా అర్జెంట్ మ్యాటర్ ఎవరో పెడతానంటే ఒక తమ్ముడు ఎవరో ఆ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అన్నాను, అయ్యా ఒకసారి మీ హాట్స్పాట్ ఆన్ చేయండి, నాకు అది ఇంటర్నెట్ లేదు అన్నాను. ఆ ఇంటికల్ ఆవిడ సరే అని చెప్పి 5 నిమిషాలు ఆన్ చేసింది. ఈలోగా నేను ఇంకా పూర్తిగా నా పని అవ్వలేదు. ఈలోగా కట్టేసింది హాట్స్పాట్. మరి అప్పటికి కొన్ని లక్షలు నష్టం వచ్చి ఉంటుంది వాళ్ళకి. నేను మరలా ఫోన్ చేసి అన్నాను, అయ్యా ఇంకా నా పని పూర్తి అవ్వలేదండి, కొంచెం సేపు ఉంచండి అంటే ఒకసారి ఆన్ చేసి మరలా వెంటనే పెట్టేశారు. ఇలా నేను చాలాసార్లు వాళ్ళని ప్రాధాయపడుతుండేవాడిని నా స్థితిని బట్టి. కొంతమంది ఏమో లాక్లు మార్చేసుకునేవారు, మరి కొంతమంది హాట్స్పాట్ ఆపేస్తుండేవారు. నేను రాత్రి నాకు చిన్న ఆలోచన వచ్చింది, ప్రభా నువ్వు నాకు ఆ బుద్ధి ఇవ్వలేదు, నీకు వందనాలు. ఏ బుద్ధి అది చెప్పండి? మేలైనది ఎరిగి దాన్ని చేయకపోవడమే పాపము అన్నాడు. మేలు నీకు తెలీదా? నువ్వేనా చిన్న పిల్లడువా? నీకున్నటువంటి నీ బుద్ధి నిన్ను గొప్పదానిగా నిరూపించేది 10 మందిలో. చాలామంది ఈ రోజున మేలేంటో తెలుసు కానీ చేయరు. నాకు నేను అనిపించింది, ప్రభా నాకు అసలు మనసులో ఆలోచన రాలేదు ఆ రోజున. యథార్థంగా నేను నష్టపోయినా నేను పడుకోకుండా అక్కడ చాలాసేపు అలా ఉండవలసి వచ్చింది. ఎవరైనా అయితే తలుపులు వేసాడు, కొట్టాడు, స్విచ్ ఆఫ్ వేయడం, పాస్వర్డ్లు మార్చాడు, లేకపోతే ఇంటర్నెట్ అయిపోతుందని చెప్పడం, చిందులేహత్తా ఉంటారు కొంతమంది. సరే ఏదైనా మాట చెప్తున్నారు, అరే బాబు రే తమ్ముడా చెల్లి, చిన్నదే నువ్వు చేయకపోతే నువ్వు దేవుని మనిషివా? నువ్వు దేవుని మనిషివి. దేవుడు మరి నీకోసం ప్రాణం పెట్టాడు, ప్రవక్తలు నీకోసం శ్రమించారు, యాజకులు సహితము వారు నీకోసం నిలువెల్లా కరిగిపోయారు. నువ్వేం నేర్చుకున్నావు దేవుని దగ్గర? దేవుని మనసు నీకు తెలుసా? ఆ చిన్న విషయమే నేను అనట్లేదు, కానీ చాలా విషయాలు మనలో మేలు చేసే విషయాలు చాలా ఉన్నాయి, కానీ మనం చేయండి. నేను గ్రూప్లో మనం మెసేజ్ పెట్టాను, పలానా వారు చనిపోయారు అని చెప్పి. నా సంఘం అంతా చాలామంది అందరూ వచ్చారు. కొంతమంది గ్రూప్లో వాట్సాప్ లేని వాళ్ళకి తెలియలేదు అంతే, మిగతా వాళ్ళకి. మన నిజంగా ప్రభుని స్తుతిస్తున్నాను. అక్కడ మన వరకు భుజాలేసి తిరిగారు నా వాళ్ళు, నా కులపోళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా తిరిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అక్కడికి రాలేదు. ఒక్కడు రాలేదు. మిమ్మల్ని అడుగుతాం, మీ కులపోళ్ళే, వాళ్ళ కులపోళ్ళు ఒక్కరు రాలేదు అక్కడ. ఆ ఇంటి పేరటోళ్ళు పొద్దున్న లెగితే ఈవిడ కూడా నా మేనల్లుడు, నా మేనత్త, నా కోడలు, నా పిల్లలు చెప్పు తిరుగుతూ ఉండేది ఆవిడ. ఒక్కరు రాలేదు. మీకు తెలుసుగా అమ్మ ఎంతమంది వచ్చారు? మనం ఉన్నామా లేకపోతే ఎవరైనా ఉన్నారా? ఒక్కలేడు. ఇదిగో ఈ పిల్లలు ఇక్కడ వాళ్ళు ఆ పెట్టిన భుజాల మీద తీసుకుని ఆ తల్లి మా తల్లి అన్నట్టుగా ఈ బిడ్డలు మోస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించరు కాక ఈ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. ఇగో ఈ పిల్లలు అక్కడ పరిచయం చేశారు. ఒక్కొక్కరు కొట్టు చచ్చిపోతారు. అలాంటిది ఒక్కొక్క రోజు ఆదరించడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. మనుషులంటే ఈరోజు గిట్టదో, మనుషులంటే ఈరోజు పడదో, కానీ అదే మనిషి దిక్కు అవుతాడు. ఎవరికైనా ముందుగానే చెప్తున్న ప్రేమ. ఈరోజు ఎవరు నువ్వు తృణీకరిస్తావో వాళ్ళే మనకి ఆశ్రయంగా మార్చబడతారు. ఈరోజు ఎవరినైతే నువ్వు అక్కర్లేదు అంటావో వాళ్ళే దేవుడు నిన్ను అక్కరకు వచ్చే పాత్రగా వాడిని నేను పెడతాడు వాళ్ళ దగ్గర. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన సంఘాన్ని మనం ఏం చేసుకో తెలుసా? మన బిడ్డలు మనం ఏం చేయాలి తెలుసా? ప్రోత్సహించుకోవాలి. ఎవడో బయట వచ్చి ప్రోత్సహించడం మనల్ని, అమ్మ చెల్లి తల్లి ఇలా ఉన్నాయన అది నేర్చుకోవాలి బాబు, ఇది నేర్చుకోవాలి. ఎవడు బయట వచ్చి ఎవడు మనకేం చేయడు అలా చెప్తున్నాను. మన సంఘాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి. దేవుడు కీబోర్డ్ని ఇచ్చాడు, మంచి కీబోర్డు. ఆ తమ్ముడు కోటాలకి వెళ్ళి ప్లే చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొత్త పాటలు నేర్చుకుని దాని మీద మన సాధన నైవేద్యం లేకపోతే దాన్ని ఏమంటారు, దాని యొక్క అభివృద్ధి తెచ్చుకోవాలి. పాటలు పాడుకొని నేర్చుకుని మనం ఇక్కడ చేస్తే రేపొద్దున ఎక్కడికైనా కోటలకు వెళ్తే అద్భుతంగా పాడగలుగుతాం. దేవుని ప్రేమించి తబలా ఇచ్చాడు, తమ్ముడికి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు మనకి పరికరాలు కొదువు లేవు, కానీ పాడేవాళ్ళు కొదువైపోయారు. కొన్ని సంఘాలకు వెళ్ళాం మొన్న, అక్కడ పాడేవాళ్ళు చాలా శక్తిగా ఉంటారు, అక్కడ వాళ్ళకి వాద్యాలు ఉండవు. చక్కగా మనకంటే అద్భుతంగా వాళ్ళు పాడతారు, కానీ వాళ్ళకి
వాయిద్యాలు మనకు లేవు. నేనేం చెప్తానంటే పిల్లరా, మనకున్న దాంట్లో మనము సంతృప్తి పడి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు చేయకుండా మానేసి కాలాన్ని గడుపుకుంటూ పోతే కాలం మన కోసం ఏమీ ఆగదు. మరలా చెప్తున్నాను, వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి కదా అని చెప్పి కాలం దేవుడు ఏం ఆపడు. ఏ రోజు జరగవలసిన పని ఆ రోజు జరిగిపోతే పోతే కొన్నాళ్ళకి మనం కూడా మాయమైపోయే రోజులు కూడా వచ్చేస్తాయి. ఏం నేర్చుకున్నాం మన వాళ్ళు ఏంటి వాళ్ళ బ్రతికంటే ఒక్క విషయంలో చెప్పాలంటే ఏమీ ఉండదు, మన జీవితం శూన్యమైపోతాయి. కనుకో మాట చెబుతున్నాను, నీకు అప్పగింపబడినటువంటి సంఘము కానీ, ఆత్మీయులు కానీ, నీ సహోదరులు కానీ, నీ ప్రేమించేవారు కానీ, నీ కోసం ప్రార్థించేవారిని కానీ ఎప్పుడు నువ్వు పోగొట్టుకోవద్దు. ఇది దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది లైవ్ వెళ్ళినా పర్లేదు, ఇంకెక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ నాకు తెలియకుండా అడుగుతున్నాను. ఒకప్పుడు నేను అలాంటి అజ్ఞానంలో ఉండేవాడిని. ఎవరైనా ఇంటికి ఎవరైనా చనిపోతే వేరే వాళ్ళు కొడుకుతూ ఉంటే వెళ్ళకూడదని ఏ ధర్మశాస్త్రం చెప్పింది? మీకు తెలుసా మాట? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? బైబిల్లో లేదైతే నాకు వద్దు, బైబిల్లో ఉందైతే మీరు ఫాలో చేయండి. ఊరోళ్ళ కోసం మనకొద్దు, క్రీస్తు యేసులో ఉన్న వారి కోసం మనం మాట్లాడుకున్నాం. ఎవరు చెప్పారు దాన్ని? ఆ యొక్క విధానం, ఆ కట్టడ ఆజ్ఞన శాసనాలు, కొన్ని వేల శాసనాలు కట్టడాలు మనకి బైబిల్లో ఉన్నాయి. 10 ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఇందులో లేని ఈరోజు చేస్తున్న క్రైస్తవుని ప్రశ్న అడుగుతున్నాను. ఇల్లు కట్టుకుంటే వెళ్ళకూడదట. ఆ ఇంట్లో ఎవరో నీళ్ళు వేసుకుంటే వెళ్ళకూడదంట. మరి నీళ్ళు వేసుకున్న ఇంట్లోనే చచ్చిపోతే, ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఇంట్లోనే చచ్చిపోతే ఇల్లు అమ్మేస్తారా? పొడుపు తీయించేసుకుంటారా? పిచ్చి పిచ్చి నాటకాలు వేసేవాళ్ళు తయారైపోయి ఈ రోజున. ఎవరో ఇక్కడ ఒకరి కోసం చెప్తున్నారు, అబ్బాయి వాళ్ళు రారండి, ఇల్లు కట్టుకుంటారండి. ఎవరు చెప్పండి నీకు? ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు? దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నవారి విషయాలు అలాగే ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్న ఎలా ఉన్నారు. ఏం నేర్చుకుంటున్నావు? ఇంకో దరిద్రం ఏంటంటే, వారం వచ్చింది కొంతమందికి, ఆ రోజు అంట మంగళవారం అంట, మంగళవారం వచ్చిందంట. మంగళవారం కూడి తినంత మానేస్తారేమో, వెళ్ళం కడుక్కోవడం మానేస్తారేమో, పనికి మానేదవాళ్ళు. మంగళవారం ఊపిరి పీల్చుకుంటూ మానేస్తారేమో, ఒకవేళ మంగళవారం ఇంట్లోకి వెళ్తూ మానేస్తారేమో, మంగళవారం పడుకోరేమో ఒకవేళ. ఎవరు చెప్పండి మంగళవారం మంచిది కాదు? నా దేవుడు అన్నాడు, ప్రతి దినము చేస్తే ఆ దినము మంచిదని ప్రభు చెప్పాడు. ఇలాంటి దిక్కుమాలలో తయారైపోతారనే వారం రోజు చేసిన తర్వాత రోజు చివరి అన్నాడు, యెహోవా దృష్టికి అది మంచిదిగా కనబడింది అని రాశాడు. మనకు మంచిది కాదు, దేవునికి మంచిదే. దేవుడు మంచి అన్నది ఎప్పుడు కూడా మంచే, దేవుడు వద్దన్నది ఎప్పుడు కూడా వద్దన్నట్టుగానే బ్రతకాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఇటు ఆచారాలు కానీ, ఇటు సాంప్రదాయాలు కానీ, ఇటు పద్ధతులు కానీ మనకు లేవు. మనకున్న ఆచారం ఏంటంటే, యేసు ప్రభులో బ్రతుకుతూ యేసుని విడిచి అన్యాచారాలు చేసే జోలికి వెళ్ళొద్దు. ఇది మనకు ఆచారం. క్రైస్తవుడిగా ముద్ర వేయబడిన తర్వాత లోకపరమైన సాంప్రదాయాలకు వెళ్ళకూడదు. ఇది మనకి ముద్ర, ఇది మనకు ఆజ్ఞ. వెలుగుకు చీకటికి సంబంధం లేదని చెప్పాడు కాబట్టి వెలుగులో ఉన్నట్టు మనము చీకటి కార్యములు చేయకూడదు. ఇది ఒక మన ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞ, ప్రభువే చెప్పబడినటువంటి మంచి మాట. పరిశుద్ధుడిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనం అపవిత్రమైన దాన్ని చూడొద్దు, వినొద్దు, తాగొద్దు, తిరగొద్దు అని చెప్పాడు దేవుడు. అది మనం చేయాలి. ఇది మనకు ఆచారం. దీనిని మనం ఆజ్ఞలుగా కట్టుకోవడం మానేసేసి చావుల దగ్గర, ఇలాంటి వాటి దగ్గర ఆచారాలు ఏంటంటే, ఆ మనిషి మనలా కనబడదు కదా, వాళ్ళు మన కంటికి కనబడదు కదా పిల్లరా. అందుకే బైబిల్లో చెప్తున్నాడు పౌలు గారు, దేవుని మనసు మీరు ఎరిగారా? దేవుని మనసు ఏంటో మీకు తెలుసా? రే సోదరులారా, అక్కడ ఇంకా చక్కని మాట అంటాడు, ఆయనకు ఆలోచన చెప్పిన గలవాడేవాడు. కొంతమంది ప్రార్థనలు చేస్తేనే దేవునికి ఆలోచన చెప్తారు. అలా చేయను ఆయన, ఇలా చేస్తాడు, చేయకుండా ఏముండడం. కానీ ఒక చిన్న మాట పెట్టండి, ప్రభు నీ చిత్తమైతే ఎలా జరిగించండి, ప్రాధేయపడి ప్రార్థించండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా, సర్వశక్తుడు నువ్వు బతిమలాడుకోవాలన్నాడు. ఏమన్నాడు? సర్వశక్తుడు మనం బతిమలాడుకోవాలి. చూస్తారా మాట? చూస్తారా? తెరవండి. ఒక నేను అబద్ధం చెప్తాను అనుకుంటారు. 8వ అధ్యాయం ఏదో వచ్చింది అక్కడ అన్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికినాడు. అలా
సర్వశక్తుడిగా దేవుని నువ్వు బతుకులాడు. ఎవరిని బతుకులాడుకోవాలి? ఎవరు బతుకులాడుకోవాలి? దేవుని బతుకులాడేవారు ఈ రోజుల్లో కొద్దివైపోయినారు. మనుషులు మనం బతుకులాడుకోవాలి. ఎందుకంటే చంపేస్తారు, వీళ్ళు కొట్టేస్తారు, వీళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. నేను చేయకపోతే నేను చేస్తాను చూడ, నేను తిన్నా, నేను తాగను, నేను రాను, నేను చేయను. నువ్వు మనుషులు బతుకులాడుకుంటూ కూర్చుంటే నువ్వు దేవుని మనిషి కాదు. మరలా చెప్తున్నాను, దేవునితో బతుకులాడుతున్న వ్యక్తి మనుషుల్ని బతుకులాడో గుర్తెట్టుకోండి. మరలా దేవుణ్ణి బతుకులాడుతూ చక్కగా బ్రతికేవాడు మనుషుల్ని ఎప్పుడు బతుకులాడో. మనుషుల్ని బతుకులాడేవాడు ఎప్పుడు కూడా దేవుని బతుకులాడలేడు. యాకోబు ఒక రాత్రి దేవుని బతుకులాడాడు. ఏం చేశాడు? తరతరాలకు దేవునిగా బ్రతికించాడు యాకోబుని. అవునా కదా? అవునా కదా? మీరు చెప్పండి ప్రియులారా. మరలా చెప్తున్నాను, ఒక మాట అంటాడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రథమ ఫలం పొందిన గలవాడెవడు? మనలో కొంతమంది మొక్కుబడులు ఉంటాయి. ఇది కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఏంటా మొక్కుబడి అంటే, ప్రభు ఈ మేలు చేత అది ఇస్తాను. కానీ బైబిల్ చెప్తుంది, మీరు ముందుగా ఇచ్చి ఆ అడిగిన దానికి ప్రతిఫలము పొందే అంత విశ్వాసం కలిగిన వాడు ఎవడు? ఉదాహరణకి నేను ఎగ్జామ్ పాస్ అవుతే ఒక 500 రూపాయలు కానుక ఇస్తాను అనుకున్నాం. పాస్ అవ్వకుండానే ఇవ్వడం అంటే ముందుగా ఇవ్వడం. ఈ కానుకే కాదు, నీ మనసు కూడా ప్రభుకి అడగక మునిపే ఇవ్వాలి. నీ జీవితాన్ని ప్రభు అడగక మునిపే అర్పణగా ఇవ్వాలి. నీ చేసే కొన్ని క్రియలు ఉంటాయి, పాపపు క్రియలు ఉంటాయి, హేమైన క్రియలు ఉంటాయి, అనురాగ రహితమైన క్రియలు ఉంటాయి, ద్వేషముతో కూడిన క్రియలు ఉంటాయి, కుట్ర క్రియలు ఉంటాయి, రాజకీయ క్రియలు ఉంటాయి. వాటిని విడిచిపెట్టి నీ మనసును సజీవ యాగముగా ప్రాణాత్మ దేహాలుగా ప్రభువుకు నువ్వు ముందుగానే ఇస్తే దానికి ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు అని దేవుని లేఖనాలు కూడా మనకి రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. నాకు ఒక చిన్న ఆశ తమ్ముళ్ళు మీరు చేయాలి. ఏంటంటే, మొన్న చక్కగా ముండూరు కోటకి వెళ్తే యనమండూరు పెట్టలు బండ్ల మీద వచ్చారు. వాళ్ళందరినీ నించోబెట్టి పాడుతుంటే ఎప్పుడు రాని సంతోషం నాకు వచ్చింది. నా అనిపించింది, దేవుని చిత్తమైతే, దేవుడు ఆకడలసమైతే ఎప్పుడైనా ఎక్కడైనా కోటాలు ఉంటే తప్పకుండా మీరందరూ కూడా రావడానికి ప్రయత్నాలు చేయండి. దేవుడు మనల్ని దీవించిన గాక. దేవునికి స్తోత్రంగా. ఎంత ఆనందం వచ్చిందో. అందులో కొంతమంది కనబడలేదు, వాళ్ళకి కనబడరని కొట్టలేండి. ఎందుకంటే వీళ్ళు మొనగాళ్ళు అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళ వాటిని నేను తీయవసరంలే, వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వినండి, వాక్యం వినండి. కాబట్టి అన్నాడు. ఏం బట్టి అంటే, రే దేవుడే సమస్తమును యుగమును తరతరములను భూమిని సమస్తమును చేసిన వాడు. యేసు ఒక్కడే నిజమైన దేవుడు. యేసే భూమిని, యేసే ఆకాశమును, యేసే సమస్తము చేసిన వాడు. యేసు తప్ప మరి ఎవరు ఏమీ చేయలేదు. యేసు తప్ప సృష్టికర్త లేడు. యేసు తప్ప మన జీవితాన్ని నడిపించే వాడు లేడు. కాబట్టి దేన్ని బట్టి? ఆయనే బలవంతుడు దేవుడు కాబట్టి, ఆయనే శక్తివంతుడు కాబట్టి, ఆయనే సర్వశక్తివంతుడు కాబట్టి, ఆయనే యుగ యుగములు ఏర్పాటు చేసిన దేవుడు కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా అన్నాడు. ఎవరికి అనుకూలం? నువ్వు అనుకూలం, నువ్వు చేసుకుంటున్నావు అనుకూలం. దేవునికి అనుకూలమైన భక్తి చేయాలి. ఎలాంటి భక్తి? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. అంటే బ్రతికుండగానే నీ దేహాన్ని ఏం చేయాలి? దేవునికి యాగం అంటే మీకు తెలుసుగా. యాగం అంటే తెలుసుగా మీకు. ఆ యాగముగా మన దేహాన్ని ఏం చేయాలంటే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఏం కోరడు మరి? ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు బలిని కోరుకునేవాడు కాదు. నువ్వు చావాలని కోరుకునే దేవుడు కాదైనా.
ఏం కోరుకున్నాడు అంటే సజీవ యాగముగా. ఆ సజీవ యాగం ఏం చేయాలి? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్సమ్యం బట్టి మిమ్మల్ని బతుమలాను కొనుచున్నాను. శరీరాలు ఇవ్వాలి. అదేంటండి ప్రభు ఆత్మను మనసును అడిగేవాడు కదండి, శరీరాన్ని అడుగుతున్నాడు ఏంటండి? ఎందుకంటే కొంతమంది శరీరం మీద పచ్చబొట్లు వేసుకుంటారు, ఇది నచ్చదు దేవునికి. కొంతమంది గోరింటాకులు ఎట్టుకుంటారు, కొంతమంది పొడుచుకుంటారు, ఇంకెక్కడ పొడుచుకుంటారో మీకే తెలియాలి. కొంతమంది రాసుకుంటారు, పూసుకుంటారు, ఎన్నో చేస్తారు, అది మీకే తెలియాలి. కొంతమంది డిస్కో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చినప్పుడేమో స్తోత్రం హల్లెలూయా, బయటకు వెళ్ళినప్పుడేమో డీజే. ఎక్కడ డీజే కనబడితే అక్కడ తల కొంతమందికి వెళ్ళి ఊడిపోతూ ఉంటుంది. ఎక్కడ దరిద్రం వస్తే అక్కడ కొంతమంది నాట్యాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది శరీరముతో కూడినటువంటి ఆటలు. ఇవన్నిటిని మనం ఏం చేయాలి అంటే దేవుని కొరకు సజీవ యాగముగా దేవునికి వాటిని సమర్పణ చేసుకోవాలి. ప్రభువా, అలాంటి దిక్కుమాల పనులు నేను చేయనయ్యా. ఏంటయ్యే చెప్పండి, మంది నవ్వుతే చెప్పండి అందరూ. అలాంటి పనులు మనం చేయకూడదు. తమ్ముడు చెల్లి ప్రేమ చెప్తున్నాను, ఈరోజు కాకపోతే రేపైనా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఎవరో తెలుసా, భూమి మీద ఎవరైనా వాల్యుబుల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారంటే అది క్రైస్తవుడు ఒక్కడే. అలాంటి స్థాయి స్థితి, అది లెవెల్ మనదే. ఆ లెవెల్ మెయింటైన్ చేయడం మానేసి మన లెవెల్ మనమే తగ్గించుకుంటున్నాం తమ్ముడు. కాదు, ఇప్పుడు చూడండి, తాగుబోతోడు మీరు చూసారనుకోండి, తాగుబోతోడు ఎక్కడెక్కడ పడిపోతాడు ఆడికే తేలడం. అవునంటారు కాదంటారా? డ్రగ్స్ తాగేవాడు కూడా ఎలా ఉంటాడు, ఆడికి పిచ్చెక్కిందనుకో కోసేసుకుంటాడు, కోసేస్తాడు. ఎప్పుడైనా చూసారు అలాంటి మీరు? ఆడికాడు కోసేసుకుంటాడు, ఇక్కడని కోసేస్తాడు. కొంతమంది ఉంటాడు కైని నవ్వేవాడు, సుట్ట కాల్చేవాడు. ఇవన్నీ శరీర క్రియలువే. ఈ శరీరాన్ని క్రీస్తుకు మీరు అంకితం చేయాలి. శరీరం విషయంలో మీరు అనాలి, ఈ శరీరం యేసుకి ఇచ్చాను కాబట్టి తాగొద్దు, నమలొద్దు, చెయ్యొద్దు, కాల్చొద్దు, పేల్చొద్దు, ప్రభు కొరకు బ్రతకండి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొంత గాంధీ గారు ఒక మాట తీసుకొచ్చారు, ప్రపంచానికి ఒక వినాదం తీసుకొచ్చారు. నాతో చెప్పండి, చెడు మంచి మాట్లాడొద్దు, అదనే చెప్పండి. చెడు మాట్లాడొద్దు, చెడు వెనకో మాట్లాడుకో, విమర్శించండి దాన్ని. చెడే చూడు, చెడే విను, చెడే మాట్లాడు. ఇది చేస్తాం మన పొద్దున్న సాయంత్రం వరకు. దరిద్రం అంటే కళ్ళు కూడా అవే. ఏదో పెద్ద హీరోని అయిపోయినట్టు, స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ కొడుతూ పాట షూటింగ్ చేస్తున్నట్టు, బీచ్లో పరిగెడుతున్నట్టు, పైన సెట్ కింద సెట్ వేసుకున్నట్టు, కుర్రోళ్ళు అయితే డిస్కో డ్యాన్సులు 10 మంది ఆడవాళ్ళు వెనకాల వేసుకుని వేస్తున్నట్టు, లేకపోతే రౌడీలు తీసుకొచ్చి కొంతమంది చంపేస్తున్నట్టు, పీకి నరికేసినట్టు. కొంతమంది కొత్త హీరోలు అయిపోతారు కదా, కొంతమంది హీరోయిజాలు చేసే వాళ్ళు ఉంటారు, హీరోయిన్లు అయిపోయి కొంతమంది ఉంటారు. వీళ్ళు చెప్తున్నాను ప్రేమతో, నువ్వు లోకంలో హీరో అవుతాయి అవ్వవు, కానీ క్రీస్తులో ఎవడ హీరో అంటే సజీవ యాగమ శరీరాన్ని అర్పణ చేసుకున్నవాడే హీరో. ఆడే నెంబర్ 1 స్థానంలో ఉంటాడు ఈరోజు కాపాడు రేపైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఏలూరులో మీటింగ్లు అయ్యి వచ్చాయి, ఇచ్చేసాను, ఇంటికి వచ్చాను, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. మరి ఇదేంటో నేను చెప్పకుండా ఉండలేను. ఒక తమ్ముడు అక్కడ పరిచయం చేసే తమ్ముడు మంచి ఫోటో పెట్టుకున్నాడు. వాడు అటు పేరు నన్ను అడిగితే తర్వాత మరలా చెప్తాను. నిన్న చిన్న తమ్ముడు కూడా అక్కడ చెప్పానా, వీడు పెద్ద తమ్ముడు కోసం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది నాకు. అటు పాప మంచి పరిచయం చేస్తాడు కుర్రోడాడు. నేనంటే అడిగి చాలా ఇష్టం, నేను ఆడన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మంచిగా పని చేస్తాను, నేను ఖచ్చితంగా ప్రేమిస్తాను. మంచి టీషర్ట్ వేసుకున్నాడు, వండర్ఫుల్, చేసుకోవచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, నేను కాదన్న. ఫోటో పెట్టుకోవచ్చు, నాకేమి స్వార్థం కూలి నాకేమన్నది. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం మారిపోయింది. అమ్మా యేసయ్య పాటలు పోవడం ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి చరిత్రలో. నువ్వు ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా వాళ్ళు పెట్టుకో, నీ ఇష్టం. నీ దేహాన్ని, నీకు ఇచ్చిన ఔన్నత్యాన్ని, నీ బిడ్డల్ని, లేకపోతే నీ ఇంటిని, నీ పొలాన్ని, నీ ఐశ్వర్యం చూపించు, నీ కాదన్న అసలు. కానీ అది ఆ లోకంలో విలువలేని ఉన్నారు కదా, అలా వెంబడించే దాంట్లో కొంచెం అలా అవాయిడ్ చేయి. రేపు పొద్దున్న నిన్ను చూసి కొంతమంది అనుకుంటారు అతడు మార్చబడ్డాడు, ఆమె మార్చబడింది, క్రీస్తులో గొప్ప సమర్పణతో వీళ్ళు ఉన్నారనుకుంటారు. ఒక తమ్ముడు ఉంటాడు,
చింతకాయలు అమ్మే సమ్మది, ఆ ఊరి పేరు కూడా దాంతో మొదలవుద్ది. నాకు స్టేటస్ కనపడకుండా ఆపేసాడు చాలా రోజుల నుంచి. మొన్న ఏం చేసిన, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫోన్ తీసుకుని స్టేటస్లు చూస్తున్నాను నేను. చూస్తుంటే అందులో వస్తుంది ఆ తమ్ముడు పెట్టింది, నాకు రావట్లేదు. అప్పుడు అనుకున్నాను, నేను ఎంత దుర్మార్గుడిని, నేనంత ప్రధాన పాపిని, నేనంత దరిద్ర కొట్టేతోనే. మరి నేనే కదా చెప్తే మీకు నచ్చదు. అదిగో వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, మూనుకునేవాళ్ళు కొంతమంది, రకరకాలు కొంతమంది ఉంటారు. కానీ నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా వాళ్ళు కాబట్టి చెప్తున్నానమ్మా, కొంచెం కొంచెం క్రీస్తుని మనం చూపిద్దాం. ఈసారి నుంచి కష్టమే కాదు, దేవుడు దాని ద్వారా ఆశీర్వదిస్తాడు. నేను చిన్న మాట చెప్పిన, మీరు ఏమనుకోనంటే మీకు మీకు మేలు కోసం బలిపీఠ దగ్గర నిలబడి మాట చెప్తాను. ఒక నెల రోజులు చేయి పని, నెలలో దేవుడు మేలు చేస్తాడు. మేలు చేయకపోతే నన్ను అడుగు, నీకు ఇష్టం వచ్చినప్పుడు నేను నోరు తెరవ, నీకు మాట్లాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నేను ఏమంటున్నానంటే ప్రియులారా, యేసుని చూపించండి. పాడినా నిలబడినా ఏం చేసినా మనం ఏం చెల్లించాలి? యేసైని చూపించండి, యేసైనే చూపించండి, యేసైనే చూపించండి. ఒక మాట చెప్పన, దేవుని చిత్తం కొరకు ఎంత దిగజారుకోవడానికి ఇష్టపడతాను నేను, కానీ అందులోంచి కూడా నేను యేసైనే చూపిస్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. మనం అలాగే ఉండాలి. అవసరమైతే ఎంత స్థాయిలో ఆ రోజున ఎవరైతే నేను అలా పెట్టాలో పెట్టినవి పర్లే, అది ప్రభుకి ఇష్టమైతే చెయ్యి, అది ప్రభుకి నచ్చదైతే విడిచిపెట్టే, అంతే. అంతమించి ఏం మాట్లాడినా. ఇప్పుడు నాకు కావలసిన మాట వచ్చింది అక్కడ, ఇట్టి సేవయుక్తమైనది. ఇప్పుడు రెండవ వచనం నుండి మనం మాట్లాడుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఫస్ట్ క్రైస్తవుడికి చాలా బేస్మెంట్ కావలసిన మాట ఏంటంటే, ఈ లోకపు మర్యాదలు ఏముంటాయి చెప్పండి? ఈ లోకపు మర్యాదలు ఏముంటాయి? ఒక్క మాట్లాడతలేదు ఏంటండి? ఈ లోకపు మర్యాదలు ఏముంటాయి? పండగలకి, ఇంకా మంచి రోజులు చెడ్డ రోజులు పెట్టారు కదా ఆ రోజులకి, ఇంకా ముహూర్తాలు, ఇంకా ఇలా కొన్ని పెట్టుకున్నాం కదా. ఈ లోక మర్యాదల ఆచారాలకు మనం ఏమై ఉండాలి? క్రైస్తవుడు అమావాస్య అన్నారండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు కట్టేసుకుందామా? ఏ రోజు కట్టేస్తారు చెప్పండి? గ్రహణం పెడుతుందా? గ్రహణం పడ్డం అంటే ఏదో మింగేద్దంటే పైన, ఇప్పటికీ కనపడలేదు, చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కొంతమంది పైకి చూడొద్దు అంటారు, మరి అదే దరిద్రులు ఇప్పటికీ అర్థం కాదు, ఏమి కనపడదు పైన, చీకటి తప్ప. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఆ మర్యాదలు మనం ఏం చేయకూడదంటే ఫాలో చేయకూడదు. మీ చిన్నపిల్లని కాదు తెలుసు, కానీ దాన్ని మనం ఏం చేయకూడదంటే ఫాలో. వాడు అంటాడు ఇలాగా, నేను ట్రెండ్ సెట్ చేస్తానంటాడు. ట్రెండ్స్ ఆల్రెడీ ప్రభు సెట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ ఎప్పుడూ ప్రభు సెట్ చేస్తాడు. ఇదే ట్రెండ్. ఏ ట్రెండ్ అంటే బైబిల్లో ఉన్నది ట్రెండ్ మనకి. అంటే బట్టలు సిలుగుని బట్టలు అప్పుడప్పుడు వస్తూ ఉంటే అవి కూడా కొద్దిగా మీకు ఇష్టం తీసుకోండి, పర్లే. కానీ దేవుని నామానికి అవమానపరిచే విధంగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా అత్తగారు మొన్న ఒక షర్ట్ కొంది నాకు హైదరాబాద్ నుంచి, చూపిస్తామంటే చూపిస్తాను మీకు. నేను వాళ్ళెవరో ఫిల్మ్ యాక్టర్లో పాపం అతను అన్నాడట, నేను కొంటానండి, మా ఫ్రెండ్ మంచి షాప్ పెట్టాడంటే ఆమె కొంద. ఆవిడకేం తెలుసు పాపం, ఏం తెలుదా కొనమంటే కొనదే. ఆవిడ కొనేసాడు అబ్బాయి, ఫోటో పెడితే నాకు అది అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక అన్నీ కనాలి దానికి. అయ్యయ్యో, కావాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి, అమ్మండి ఎవరికైనా ఇచ్చేస్తాను, డబ్బులన్నీ వస్తాయి, చిన్న అప్పు తీరిపోద్ది నాకు. దేవునికి స్తుతి కలుగునుగా. నిజమే, అది నాగపట్నం పెట్టుకెళ్ళి వేసుకెళ్దామని. మరి ఇక్కడైతే మీరు చూసేస్తారు కదా, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. మరి ఎక్కడైతే అన్నయ్య చూసేస్తాడు, ఎక్కడైతే గొప్ప ఆర్డర్గా చూసేస్తాడు. నేను కూడా పంపి మీరు చూసేస్తాను, అక్కడ పట్టుకెళ్ళాను. అక్కడ పట్టుకెళ్తే ఆయన ఉంటాడు కదా, వత్తలేదు వేసుకోమని నడిపిపోతలేదు. ఎవరు బాబు ఈ సెట్ ఉందిలేరా బాబు, ఎవరికన్నా పుణ్యాకులు ఇచ్చేద్దాం అనుకున్నాను నేను. ఇంకా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకపు ట్రెండ్ ఎప్పుడే సుప్రభు నిర్ధారించేశాడు. బైబిల్లో ఉన్నటువంటి ఆయన మాటలు, ఆయన ఆచారాలు ఎప్పటికీ నూతనమైన ట్రెండే. స్తోత్రం కలుగునుగాక. ఈ ట్రెండ్లో మనం ఇంకా నూతనంగా వెళ్ళిపోవాలి, కానీ ఆ ట్రెండ్లో ఈ పనికిమాల ట్రెండ్ ఉండడం కొంతమంది అలా సెట్ చేయకూడదు. స్తోత్రం కలుగునుగాక. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకునే తమ్ముళ్ళకి మనకి దేవుడు సమృద్ధి గల ప్యాంట్లు ఇచ్చాడు, ఆ ప్యాంట్లు మీరు వేసుకోండి. స్తోత్రం కలుగునుగాక. తెరలుగా పొరలుగా ఉండే చీరలు కట్టుకునే శైలికి ఒక మనమే చక్కగా అవసరం దాన్ని బట్టి
మంచి చీరలు కట్టుకోండి. 100 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఎంతకంటే నెట్ట చీరలు కాస్ట్ ఎక్కువ అంటే ఎవరో చెప్తున్నారు మొన్న. అలాంటి మనకెందుకమ్మా చేపలు పెట్టుకుని జారలు కట్టుకుని, మనకొద్దు. మంచిగా మనం తయారవుతూ కూడా దేవుని దగ్గర ఉండాలి. స్తోత్రం కలను గాక. ఈ లోకపు మర్యాదను మీరు ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. చూడండి, ఉత్తమము అన్నాడు. ఉత్తమం అంటే మీకు తెలుసు, మీకు కొత్తగా నేను చెప్పగలదు. గడ్డాలు గీసుకోకూడదా? ఏ పెంచుకోడు కదండి. అందుకే నేను కూడా ఈ మధ్యన మా తమ్ముళ్ళు చూసి పెంచుతున్నాను. నాకేమో సరిగ్గా తీసిన వాళ్ళేమో పాస్టర్లు అనుకుని బోర్డు అర్థం కావట్లే. సరే పిల్లల ఉత్తమం మనకి ఇచ్చాడండి. అమ్మ అర్థంగా మనం ఒప్పుకుంటే మనకు ఉత్తమం ఏంటో తెలుసు, మంచి ఏంటో మనకి ఏదో మంది కాదో తెలుసు. అని బాధ ఏంటి? ఆ ఉత్తమమైన దాన్ని మనం మరియ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. చెప్పండి అమ్మ, నోరు తెరిచి అందరూ. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మనం ఎన్నుకోవాలి ఉత్తమమైన దాన్ని. తర్వాత ఏమన్నాడు? సమర్పించుకున్నాడని. సరే అది కాదు, అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్ష తెలుసుకున్నట్లే మీ మనసు మారి. ఇప్పుడు మన మనసులో ఏమవ్వాలి? మన మనసు ఏమవ్వాలి? మారాలి. పోయిన వారు ఏం వాక్యం చెప్పాను నేను? వచ్చినా చెప్పండి, రానలో ఏ వాక్యం చెప్పాను? ఎన్ని రోజులైనా ఈ రోజుకి ద్రోహం ఫస్ట్ చెప్పాను. మీకు ద్రోహం చేసేవాళ్ళు దేవుడు ఏం చేస్తాడని చెప్పాను? మాట్లాడతానేది వచ్చిన వాళ్ళు దేవుడు వాళ్ళని శపిస్తాడు అని చెప్పాను. అయిపోయినా. ఇప్పుడు నేను చెప్పే మరొక మాట ఏంటంటే, మీ మనస్సులు మారాలి. మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. ఈరోజు అంశం ఏంటంటే రూపాంతరము పొందుట. ఇప్పుడు చెప్పండి, ఇక్కడికి టాపిక్ వచ్చాను. ఏం పొందాలి ఇప్పుడు మనం? చెప్పాలి. ఏం పొందాలమ్మా? చెప్పాలి. రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే ఏమిటి అమ్మా? కొత్తగా చిగురించడం. ఇంకా చెప్పండి, రూపాంతరం అంటే ఏంటి నాయన చక్రవర్తి గారు? కొత్తగా చిగురించడం. ఇంకేం లేవా? రూపాంతరం ఇలా అంటారు కొంతమంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను, కానీ ఒకసారిగా నీ దేవుని పక్కనెట్టాను అనుకో, నాలో ఉన్నవాడు పాతోడు వస్తాడు అంటారు. అది రూపాంతరం కాదు, పాత జీవితమే. ఆ పాత బతుకులో బతుకుతూ పాతవన్నీ గతించిపోయి నూతనంగా అద్భుతంగా ఉండడమే రూపాంతరం. అంటే ప్రాచీన స్వభావాలు విడిచిపెట్టి నవీన స్వభావాలు ధరించుకోవడమే రూపాంతరం. ఇంతే సబ్జెక్ట్. చాలా విషయాలు చెప్పవలసిన లేదు, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒకసారి బైబిల్ తెరవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. సారి మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. అక్కడ కావాలి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, గుర్తెట్టుకోండి, ఎవరినేమో ప్రభు తీసుకెళ్ళాడు? పేతురు, యాకోబు, యోహాను గారిని ముగ్గురు తీసుకెళ్ళాడు. వెంట పెట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? ఎత్తైన కొండ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యకి ఏమి ఇష్టం? చాలా క్యాజువల్ వర్డ్స్ మాట్లాడుకున్నాం. యేసయ్యకి ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా ఆయన తన శిష్యులు తీసుకెళ్ళడం ఇష్టం. దేవునికి స్తోత్రం కలను కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యకి ఏమి ఇష్టం? ఆయన ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యులు తీసుకెళ్ళడం ఆయనకి ఇష్టం. ఎలాంటి చోటుకి వెళ్తాడు ఆయన ఎలాంటి చోట్ల వాళ్ళు పెడతాడు అంటే ఎత్తైన కొండ. స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు శిష్యులుగా మనం బ్రతికితే మనల్ని ప్రభు ఒక మంచి స్థానంలో పెడతాడు. ఆ స్థానం ఏంటంటే
ఎత్తైన కొండ. దావీదు గారు 62వ కీర్తనలో 61వ కీర్తనలో మాట అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్నే నేను వెతుకుచున్నాను. మరొక కీర్తనలో అంటాడు, ఎత్తైన కొండపైకి నన్ను నీవు ఎక్కించండి నాయన. స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మీలో ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? ఇప్పుడు నేను బ్లెస్ చేయబోతున్నాను మిమ్మల్ని వాక్యం ద్వారా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని తిట్టని అనిపించిందని మీకు తిట్టి ఎవరి కోసం తిట్టానన్నది కూడా క్రీస్తు కొరకని విషయాన్ని మరలా చెప్తున్నాను. ఈ సాన్నిధ్యం బ్లెస్ చేయబోతున్నాను. ఏంటి బ్లెస్ అంటే, మనల్ని దేవుడు ఎత్తైన కొండ అనే అనుభవంలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలం 4 గంటలకి నాకు ఒక కల వచ్చింది. 2 మనుషులు నాకు వ్యతిరేకంగా ఉన్నారని కళ్ళు ప్రభు నాకు చూపించాడు. వాళ్ళు పురుషులే, వాళ్ళ స్త్రీలు అంటే మీతో బాగా పురుషులే. పురుషులతో గొడవ ఉండదు ఎప్పుడు కూడా. నాకు 2 పురుషులు వచ్చారు కళ్ళలోకి. ఆ కళ్ళలో వాళ్ళు నాకు విరోధమైన పని చేశారు. వాళ్ళు విరోధమైన పని చేయడం కూడా ఆ పురుషులకి, కొంతమంది స్త్రీలు బట్టి పురుషులు విరోధం పని చేశారు. ఈ స్త్రీలను బట్టి ఆ పురుషులు విరోధమైన పని చేశారు. నేను అలాగే మౌనంగా ఉన్నాను, నేనేం మాట్లాడట్లేదు. ఆ కళ్ళలో దేవుడు ఏం చేశాడంటే వారి ఇరుగురిని కూడా ఖతం చేసి పాడేసాడు. ఏం చేశాడు? ఆ కళ్ళలో వేసాడు, దెబ్బ వేసేసాడు. ఇద్దరిని కలిపి. స్తోత్రం ఆయన అనుకున్నాను. ఆ తర్వాత మా ఇంటి ఇప్పుడు మేము అదిగింటున్న ఇంట్లో ఆ బయట సొంత ఉంది కదా, ఆ సొంత దగ్గర ఒక అమ్మాయి ఇంత అమ్మాయి తెల్లని వస్త్రాలు ధరించుకొని నా యొద్దకు వస్తుంది. నేను ఆ అమ్మాయిని త్వరగా స్వీకరించలేదు. కారణం ఏంటంటే, నువ్వెవరు నాకు తెలియదమ్మా, ఎవరు అని చెప్పి మమ్మారు నేను అడుగుతున్నాను. ఆ అమ్మాయి అంటుంది, అయ్యా నా పేరు సువార్త అని అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరలా నేను అడిగాను, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా నన్ను సువార్త అని పిలుస్తారు, మీకు ఒక సువార్త నేను తీసుకొచ్చాను అని ఆమె నాకు మరలా చెప్తుంది. ఏంటి ఆ సువార్త అంటే, ఒక కొండ మీద నుండి ఒక పేరు, ఒక మాట నాకు వినబడుతుంది, నేను మిమ్మల్ని హెచ్చించడం ప్రారంభిస్తాను. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను రాత్రి చెప్పాను, ఇది నా పరిస్థితి. తెల్లవారుజామున ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. స్తోత్రం కలుగునగాక. ఈరోజు హెచ్చిస్తాడో లేదో పక్కన పెట్టండి, దేవుడి మాట నాకు దొరకడమే నేను హెచ్చించిపోవడం. దేవునికి మహిమ కలుగునగాక. ఇదే మాట మీ అందరికీ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఎత్తైన కొండ అనే అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకెళ్ళి పెడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాట నీకు నచ్చకపోయినా నీకు విశ్వాసం చెప్తున్నాను తల్లులారా, మీ స్థానాలు దేవుడు మార్చబోతున్నాడు. అయితే ప్రభు మీ ద్వారా కోరుకునే మాట ఏంటంటే, మీరు రూపాంతరం పొందాలి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎత్తైన కొండ ప్రాంతంలో పెట్టాలంటే రూపాంతరం అనే అనుభవం రావాలి. రూపాంతరం అంటే మరలా చెప్తున్నాను, పాతవి గతించిపోవాలి, అంతటా కొత్తగా దేవుని కొరకు మనం నిలబడాలి. ఏ పాతవి గతించిపోవాలి? ముందే చదువుకున్నాం, ప్రాణాత్మ దేహాలను సజీవ యాగముగా దేవుని కొరకు మనం ఇచ్చేయాలి. అంతే. పెద్దగా పెట్టుబడి ప్రభు ఏం కోరుకోడు. నేను చెప్తున్నాను తమ్ముడు, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీ యొద్ద నుండి పోయిన ఐశ్వర్యం తిరిగి ప్రభు నీకు మరలా అప్పచెప్పుతాడు. ఎవరైతే నీ ఐశ్వర్యానికి ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నాడో ఆ అడ్డును, సాతాను యొక్క అడ్డును తీసివేసి ఆకాశ వాకళ్ళని విప్పి నీకు ఆశీర్వాదాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. అయితే చిన్న మనవి, రూపాంతరం పొందాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. విశ్వసించిన వారు స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రూపాంతరం అనుభవంలో ఉండే కొన్ని విషయాల్ని సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటూ అర్థం చేసుకుందాం. యేసయ్య 3 మనుషుల్ని ఒక కొండపైకి తీసుకెళ్ళాడు. ఒక అతని పేరు పేతురు, ఇంకొక అతని పేరు యోహాను, ఇంకొక అతని పేరు యాకోబు. స్తోత్రం, హల్లెలూయా. ఎత్తైన కొండకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు చదవండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో. ఏకాంతం కావాలి. సూర్యకాంతమా? చెప్పండి అమ్మ. ఏకాంతం కావాలి మనలో. కొంతమందికి సూర్యకాంతాలు ఎక్కువ ఆలేస్తామంటే ఆత్మ వచ్చేద్ది, ఎక్కువ సూర్యకాంతాలు అయిపోతారు. సూర్యకాంతం మంచిది కాదు. మీ అందరికి కావాల్సింది ఏకాంతం కావాలి, ప్రశాంతం కావాలి. దేవుని సన్నిధిలో చక్కగా మీ మనసులో మారి రూపాంతరం పొందే అనుభవంలోనికి మీరు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎందుకు తీసుకెళ్ళాడంటే వాళ్ళకి ఏకాంతం కావాలి. ఏకాంతం. ఆ తొమ్మిది అంటారు కొంతమంది, చిరకు వచ్చేస్తుంది నాకు ఇక్కడ ఉండదు, డిస్టర్బెన్స్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. నిజమే, ప్రశాంతత కావాలి. దేనికి ప్రశాంతత చెప్పండి? ప్రశాంతత దేనికి? దేనికి ప్రశాంతత? ఈ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బట్టి ప్రశాంతత, చేసే పనిలో నుండి తప్పించుకోవడానికి ప్రశాంతత, అప్పుల బాధ, తిప్పుల బాధలు, ఇలా కరెంటు బిల్లు, అద్దెలు, ఇవన్నీ వీటికి ప్రశాంతత. దేనికి ప్రశాంతత? నేను చెప్పినవి యథార్థమే, ఒప్పుకోదగినవే. కానీ అసలైన ప్రశాంతత ఏంటంటే క్రీస్తుతో పాటు రూపాంతరం పొందడానికి నువ్వు ప్రశాంతత, ఏకాంతత నీకు కావాలి. అందుకే వ్యక్తిగతమైన ప్రార్థనలో ఎక్కువ శాతం మనిషి రూపాంతరం పొందుతాడు. ఏ ప్రార్థన ఉండాలి? మరలా చెప్పండి చెల్లి, తమ్ముళ్ళు, అక్కలు. ఏ ప్రార్థన? ఈ ప్రార్థన ఏంటంటే నిన్ను రూపాంతరం అనుభవం తీసుకెళ్తుంది. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలో చెప్తాను చూడండి. టైం పెట్టుకోవద్దు. దేవుడు నడిపించుకోవాలి ప్రార్థన చేస్తే. నీ దగ్గర ఎవరు ఉండకూడదు. నేను మరలా చెప్తున్నాను, నీ దగ్గర ఎవరు, నువ్వు గదిలోకి వెళ్ళిపోయి తొలిపేసేసి నీకు నీ ఇష్టం. దేవుడితో మాట్లాడతావో, కేకలు పెడతావో, ఏడుస్తావో, అంగలారుస్తావో, దొరుకుతావో, నీ ఇష్టం. కానీ నీ ప్రార్థన గది నుంచి వచ్చేసరికి రోజుకు ఒక విషయంలో నీకు రూపాంతరం కలగాలి. ఏం కలగాలి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. రోజుకు ఒక్కటైనా, మళ్ళీ చెప్తున్నాను, ఇది సాధ్యమా అంటే సాధ్యమా, చేస్తే సాధ్యమవుతుంది, చేయకపోతే అన్నీ అసాధ్యమే. రోజుకి ఒక ఏకాంత ప్రార్థన ఏం చేస్తుంది అంటే నిన్ను ఒక చిన్న విషయంలో వాటి నుండి మనల్ని రూపాంతర అనుభవంలోనికి తీసుకెళ్ళబడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏకాంతంగా తీసుకెళ్తారు. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? వారు ఎదుట. ఎవరు ఎదుట? శిష్యులు ఎదుట యేసుప్రభు ఏమయ్యాడు? రూపాంతరం. యేసుప్రభు రూపాంతరం అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు? అక్కడ రాయబడినట్లుగా ఇప్పుడు చదివాం. అంతలో ఆయన వస్త్రాలు ప్రకాశమైనవిగా తెల్లగా అయ్యాయి. ఆగండి. వస్త్రాలు అప్పుడు ఆయన వేసుకెళ్ళిన వస్త్రాలే, బయటివి కావు, కొత్తవి కావు, వేరేవి కావు, అవే. ఆయన వేసుకున్న వస్త్రాలు ఏమయ్యాయి అంటే ప్రకాశవంతముగా మార్చబడ్డాయి. ప్రకాశవంతం అంటే ఏంటి? మిట్ట మధ్యాహ్నం మే నెలలో 1 గంట 2 గంటలకి ఎంత ప్రకాశంగా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది మీకు. ఇదే ఈ రోజులే దేవునికి స్తోత్రం. ఇంకా ప్రకాశం ఎలాంటి ప్రకాశం అంటే ఒక నిమిషం కూడా ప్రకాశంలో ఉండలేం. అలాంటి ప్రకాశం కాదు. కానీ దేవుని ప్రకాశం ఎటువంటిదంటే మహిమ గలది. ఎలాంటిది? మహిమ గలది. తర్వాత ఏమన్నామ్మా? ఆయన వస్త్రాలు ప్రకాశమైనవిగా పోయి మిగిలిన వాటన్నిటికంటే ఇవి తెల్లగా అయ్యాయి. తర్వాత అన్నాడు, లోకములో ఏ చాకలి వాడైనా, ఏ యొక్క వాషింగ్ మిషన్ అయినా, ఏ ఉతికే వాళ్ళైనా ఏం చేయలేరు, దీన్ని తెల్లగా శుభ్రంగా దాన్ని చేయలేరు. అంత తెల్లని వస్త్రాలు యేసయ్య ధరించుకున్నాడంట పూట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ధరించుకుంటాం. అప్పుడప్పుడు దేవునిలా మారిపోతాం మనం. అప్పుడప్పుడు. నిజమే కదా? నిజమే కదా? నిజం చెప్పండి, అప్పుడు మాట్లాడు. నేను కూడా అంతే, అప్పుడప్పుడు యేసు ప్రభులాగా నేను మారిపోతాను. చాలాసార్లు, ఎక్కువసార్లు సాతానుల వల్ల నేను మారిపోతాను. దాన్ని రూపాంతరం, మన రూపాంతరం అంట. కానీ యేసయ్య రూపాంతరం ఏంటంటే ఆయన వస్త్రములు బహు విలువగా తెల్లవిగా మార్చబడ్డాయి. ప్రకాశమైన వాడిగా కనబడుతున్నాడు. తర్వాత ఏం జరిగిందమ్మా? మరియు మోషే, ఏలియాయు వారికి కనబడ్డారు. వాళ్ళ వస్త్రాలు తెల్లగా ఉన్నాయా? యేసు కంటే వాళ్ళు ప్రకాశమైన వారుగా ఉన్నారా? యేసులాగా ఉన్నారా? చెప్పాలి. చదువుతున్నారా మీరు ఎవరైనా? ఏలియా, మోషే కనబడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ స్టైల్ ఎలా ఉంది? అక్కడ రాశాడా? ఏ రాయలే. కానీ రాయబడిన వాక్యం ఎవరి కోసం రాయబడింది? క్రీస్తు కొరకు మాత్రమే రాయబడింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుని వాక్యాలకు వెళ్ళిపోదాం. ఏలియా ఎవరు?
ప్రవక్త, దైవజనుడు. ఏలియా ఎలాంటి వాడు? బైబిల్ చెప్తుంది, పౌలు గారు కూడా పత్రికలు అంటాడు, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమొచ్చాయి? భూమి మీదకి వర్షము కురిపడ్డది, అలాగే భూమి మీద వర్షం కూడా ఆగిపోయింది అన్నాడు. ఏలియా వచ్చాడు. ఎవరు వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? యేసే దగ్గరికి వచ్చాడు. చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాడమ్మా? యేసే దగ్గరికి వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. మోషే ప్రార్థింపగా ఏం జరిగాయి? ఎర్ర సముద్రము, బండలో నీళ్లు, అద్భుతాలు జరిగాయి. వీళ్ళిరువురు కూడా ఎవరు? మహా అద్భుతములు చేసిన వాళ్ళు. కానీ వీళ్ళ వస్త్రాలు తెల్లగా ఉన్నాయా? వీళ్ళు మిగులు ప్రకాశమైన వారుగా ఉన్నారా? లేకపోతే వీళ్ళు ఇంకా ప్రత్యేకంగా ఉన్నారా అంటే లేదు. ఎవరు ప్రత్యేకంగా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోకములో చాలా మంది దైవములుగా పిలబడతారు. వాళ్ళు కూడా ఎన్నో కార్యాలు చేస్తారేమో, ఇంకెన్నో చేస్తారేమో, కానీ ప్రకాశమైన వాడు, పరిశుద్ధుడు, నిర్దోషమైన వాడు, నిజమైన వాడు యేసు ఒక్కడే. ఆమేన్, ఆమేన్. చాలా మంది మహానుభావులుగా పిలవడవచ్చు, చాలా మంది పుణ్యాత్ములుగా పిలవడవచ్చు, శక పురుషులుగా, యుగ పురుషులుగా, అద్భుతమైన వారుగా, మేలు చేసేవారుగా, ఎదుట వాళ్ళకి సహాయం చేసేవారు ఉండొచ్చు, కానీ ప్రకాశమైన వాడు, మహాపరిశుద్ధుడు, 24 గంటలు పరలోక రాజ్యములో కెరూబులతో శరాబులతో గాన ప్రతిగానములు చేపడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుచున్న దేవుడు ఎవరయ్యా అంటే మనము ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ గొప్ప నాయకులే, వీళ్ళ గొప్ప యోధులే, కానీ వాళ్ళు ఏం లేదయ్యా తెలుసా? ప్రకాశం లేదు. ఎవరిలో ప్రకాశం ఉంది? యేసయ్యలో. కొంతమంది ఇలా అంటారు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందండి. పాస్టర్ దగ్గరికి అది వెళ్ళవలసిందే, దేవుడి దగ్గరికి. ఏమండి అక్కడికి ఆ స్థలాలకు వెళ్తే బాగుపడతామండి? స్థలాలకు వెళ్తే కాదు, యేసయ్య ఉన్న చోటుకు వస్తే బాగుపడతాం. ఆమెను చెప్పండి ఒకసారి. ఆ చైనా మీద పడితే బాగుపడతాం, లేదు యేసయ్య ఆ వ్యక్తిలో ఉంటే మనం బాగుపడతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వారి మాట చలవండి, ఆ మాట చలవ కాదు, వారి యేసయ్య మాట పలికితే యథార్థంగా ఆ మాట సలవ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇదిగో వాళ్ళు గొప్పోళ్ళండి, వారు ఎలాంటి వాళ్ళు అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరి కోసం మనుషుల్ని హెచ్చరించొద్దు, కానీ వారిలో క్రీస్తు కనబడితే వాళ్ళతో సహవాసం చేయి, లేకపోతే వదిలే. దేవునికి స్తుతి కలుగునగా. మరలా మాట్లాడుకున్నప్పుడు ఎవరు వచ్చారు? ఏలియా, మోషే. అటో పక్కన ఇటో పక్కన ఉంచున్నారు. మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అప్పుడు పేతురు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మ చదవమ్మ మాటలు. అప్పుడు పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉండడం మంచిది. మేము నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడతాం. ఏం కడతాం? పర్ణశాల అంటే మీకు తెలుసుగా, గుళ్ళు కడతాం. ఎవడో తమిళనాడు అంటే ఒక అతనికి ఏదో కట్టాడంట. ఏం కట్టాడు? గుడి కట్టాడు. స్వచ్ఛమైన భాషలో పర్ణశాల అనుకున్నాడు. కట్టి హీరో అతను చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. అతని మీద తైలాభిషేకం, పాలాభిషేకం, పువ్వులు చేస్తున్నాడు. ఏదైనా పుణ్యం వస్తుందా? దాన్ని చూసి మన తెలుగులో ఒకడు సంతకు ఒక పర్ణశాల కట్టాడు. సంత అంటే దాన్ని యాడ్ చేసుకోండి. మీకు ఏం కట్టాడు? గుడి కట్టాడు. గుడి కట్టాడు, నీళ్ళు వేస్తున్నాడు. ఎప్పుడైతే గుడి కట్టాడో పాపం జబ్బు వచ్చేసింది ఆ మనిషికి. ఉన్న సంసారం కూడా పాడైపోయింది, జబ్బుదల్లో బతుకుతుంది కూడా. మనిషి బుద్ధి ఏంటంటే మనుషులకి ఏం చేద్దాం అనుకుంటారంటే గణపద్దాం అనుకుంటారు. భీమవరం దగ్గర ఎక్కడ ఏదో ఏరియా ఉంది, అక్కడ ఒక అన్న ఉంటాడు, హోస్ అన్న అని చెప్పి ఒక అన్న ఉంటాడు. మీరు ఆ వీడియో చూసారు లేదు? అతని కాళ్ళు పాలతో కడుగుతారు. అతని కాళ్ళు ఏం చేస్తారు? పాలతో కడుగుతారు. అతనిలో ఏదో దైవత్వం ఉందని చెప్పి చేస్తూ ఉంటారు. అది పొరపాటు. మీరు మనం చూసారు లేదో కానీ ఒక ఆవిడ ఇంత లాంగ్ ఉంటుంది. ఆ మనిషికి ఎండలు పోసేస్తున్నారు. ఎండ పోసిపోతే 4 ఇలా నాటుతుంది. ఇలా చూసారా మీరు? అది మళ్ళీ నల్లగా అంటుంది. అంటే ఈ రోజుల్లో ఏది ఒక మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటే ఆ మనిషికి దేవుని చేసేస్తున్నారు. మానవుడు మనిషిని దేవుడు చేయకూడదు. మళ్ళీ చెప్పండి, మానవుడు ఒక మనిషిని దేవుని చేయకూడదు. దేవుణ్ణి దేవునిగానే చూడలేప్పుడు. స్తోత్రం చెప్పండి.
కొంతమంది మా వాళ్ళు ఉంటారు, అయ్యి బాబు వాళ్ళు చెప్పించేస్తే మేము భూ పునాదులు కలిగిపోతాయి మాకు అంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అతడు చెప్పించిన శాపానికి తగిన అర్హత నీకుంటే రావచ్చేమో పక్కనెట్టే, కానీ నేను చెప్తాను దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చెప్పిస్తేనే, దేవుడు కొడితేనే నీకు వస్తుంది తప్ప ఒక మనిషి రికమెండేట్ చేస్తే రాదు, రానివ్వడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు చదవండి, వాక్యం చదవండి, ఈ పేతురున్న మాటలు చదవండి. పేతురు గారు అన్న మాటలు చదువుతుందమ్మా. పేతురు బోధకుడా, మనం ఎక్కడ ఉండడం మంచిది? ఎక్కడ ఉండాలంటే కొండ మీద కొనండి. ఆ కొండ దగ్గర రాకూడదు ఇంకా, ఎందుకంటే ఈ కొండ మహిమ గల కొండ, అండ కొండ అనుకుంటారు. కొండ ఎక్కుదాం, కొండ ఎక్కుదాం, కొండ గౌరీపట్నం కొండ, గుణదల కొండ, వీర్యమాత కొండ, ఇంకేం కొండలు ఉన్నాయి మనకి? ఆ కొండలు మాకు ఇంకేం కొండలు ఉన్నాయి భూమి మీద? ఉన్నాయి, అయిపోయినాయి కొండలు. నేనేమో కొన్నాను బాబా, అక్కడికి వెళ్ళాలి బాబా. వెళ్ళి బాబా, మీ ఇద్దరు రోజులు వెళ్ళి బాబా, ఆదివారం వెళ్ళదు బాబా. ధనం బాబోయ్ లేదు వచ్చారు. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కొండలకి వెళ్ళకూడదమ్మా. కొండ మీద ఉండిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు మహిమ వచ్చిందని, దేవుడు వీళ్ళతో ఉన్నదని మర్చిపోయి అక్కడ ప్రకాశం అయ్యాడు. ఎక్కడైనా అక్కడ వచ్చేద్దా? ఆ స్థలం గొప్పదా? దేవునికి మహిమ ఉంటుంది చెప్పండి సరే. ఇక్కడే ఉండిపోదాం. ఏంటంటే మేఘం ఒకటి వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టింది. స్తోత్రం. అయిపోయింది సబ్జెక్ట్. ఎవరెవరితో మాట్లాడారు? పై నుండి ఒక స్వరం వినబడుతుంది, ఈయన ప్రియ కుమారుడు, ఈయన మీరు. పేతురు మాట వినాలా, లేకపోతే యోహాను మాట, యాకోబు మాట వినాలా, లేకపోతే ఏలియా మాట వినాలా, మోషే మాట వినాలా? ఎవరి మాట కాదు, యేసయ్య మాట వినండి. పక్కది మాట చెప్పి ఎవరి మాట వినాలి? 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 గట్టిగా చెప్పాలి. ఎవరి మాట వినాలి? చేపలు పట్టుకున్నవాడు ఇప్పుడు ఏమైపోయాడు? సంఘానికి ఆశలాగా అయిపోయాడు. దాన్నే రూపాంతరం అంటారు. గొర్రెలు కాసుకుని దావీదు రాజు అయిపోయాడు, దాన్నే రూపాంతరం అంటారు. ఇంకో మాట చెప్పన, గుంటలో పడిన యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు, దాన్నే రూపాంతరం అంటారు. ఒకప్పుడు పాపిగా బతుకావు, ఇప్పుడు పరిశుద్ధ సేవకునిగా బతుకుతున్నావు, దాన్నే రూపాంతరం అంటారు. చెడుని విడిచావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, దాన్నే రూపాంతరం అంటారు. ఇదిగో ఒకప్పుడు ఆ మాటలు ఆ సేవలు చేసావు, ఇప్పుడు క్రీస్తు సేవలో పాలిభాగస్తుడవి అద్భుతంగా నడిపించబడుతున్నావు, దీన్నే రూపాంతరం అంటారు. ప్రభు నమ్ముకున్నాక పాప సంబంధమైన క్రియలు విడిచిపెట్టావు, ఇప్పుడు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతికేస్తున్నావు, ఇబ్బంది అయినా, దీన్ని రూపాంతరం అంటారు. ఒకప్పుడు పనికిమాల ఆలోచన, పనికిమాల బుద్ధులతో బతికే వాళ్ళం, ఇప్పుడు పనికొచ్చే ఆలోచన, 10 మందికి ఉపయోగపడే ఆలోచన కలిగి బ్రతుకుతున్నాం, దీన్నే రూపాంతరం అంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకప్పుడు మై లైఫ్ మై రూల్ అన్నావు, ఇప్పుడేమో యేసయ్యే నా జీవితం, యేసయ్యే నా బ్రతుకు అంటున్నావు, ఇప్పుడు ఏం చెప్పాలంటే దాన్నే రూపాంతరం అంటారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కుర్రగాళ్ళు బండ్ల మీద లేకపోతే కొన్నాట్ల మీద ఒక ట్యాగలు పెట్టుకుంటారు, ఏ రాస్తారు తెలుసా? మై లైఫ్ మై రూల్. అయితే కన్ను ఎవడిచ్చాడో నీకు? కన్ను ఎవడిచ్చాడురా? ఓ భయ్యే, దేవుడు ఇచ్చిన పీకేసుకో, మళ్ళీ నీ లైఫ్ మళ్ళీ తెచ్చుకో. కాలర్ కొట్టేసుకో, దేవుడు ఇచ్చాడే, మళ్ళీ నువ్వు లైఫ్ తర్వాత మళ్ళీ రీజనరేట్ చేసుకో మరలా. దేవుడికి స్తుతి కలుగును గాక. పిల్లరా, చాలా విషయాలు చెప్పాలన్నది కానీ ఇక్కడికి ఆలోచిస్తున్నాను, అక్కడ ఎలా ఉందనుకుంటున్నాను. నేను ప్రార్థన ముగించేస్తాను, చిన్న మాట ప్రేమతో చెప్తాను. యేసయ్యను నమ్ముకున్న బాప్తిసం తీసుకుంటే సరిపోదు, యేసులా మారాలి, దాన్ని రూపాంతరం అంటారు. యేసు మాటలు మాట్లాడాలి, దాన్ని రూపాంతరం అంటారు. యేసులాగా అందరినీ ప్రేమించాలి, దాన్ని రూపాంతరం అంటారు. యేసయ్యలా క్షమించడం ప్రారంభించాలి, దాన్ని రూపాంతరం అంటారు. యేసు నడిచిన మార్గం నడవాలి, దాన్ని రూపాంతరం అంటారు. యేసయ్య గుణలక్షణాలు స్వతంత్రించుకోవాలి, దాన్ని రూపాంతరం అంటారు. యేసులాగా ఉంటేనే మన రూపాంతరం పొందినట్లు. ఏ మనుషుడు మీకు మాదిరి కాదు. మరలా చెప్తున్నాను, ఆ మనిషిలాగా అవుదాం, ఈ మనిషిలాగా అవుదాం అనుకోకండి, యేసయ్యలాగే అవ్వాలనుకోండి. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగైతే పౌలు గారు చెప్పారు కదండి, నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే,
ఆయన కనీసం నన్నన్నా చూస్తే నన్ను అనే మాట పక్కనెట్టి ఆయన క్రీస్తుని ధరించుకున్నాడు కాబట్టి మీరు ఆయనన్నా చూడగలిగితే ఎంతో కొంత క్రీస్తు లక్షణాలు వస్తాయని చెప్పి పౌలు గారు ఆ మాట అన్నారు. పిల్లరా, గడుకో మాట, గడుకో వేషం, గడుకొక పద్ధతి, గడుకో ఆలోచన, గడుకో తీరు ఎవరు ఉండకండి. బైబిల్ చెప్తుంది నువ్వు వెచ్చగా ఉండి చల్లగా ఉండవు, ఉంటే ఒకే మార్గంలో ఉండవు. కొంతమంది జీవితాలు రకరకాలుగా ఉంటున్నాయి. ఎదుటంగా ఒక మాట, తర్వాత మాట, తర్వాత బతుకు, తర్వాత ఇక్కడ ఒక బతుకు. వద్దు. యేసులాగా నిజమైన రూపాంతర అనుభవంలో మనం అందరం బతకాలి. అలా బ్రతికి యేసైనా మనం చూపించాలి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మీ మనస్సులు మారి, మనం ఏమంటే 12:2 ప్రకారంగా, రోమ 12:2 ప్రకారం మీ మనస్సులు మారి నూతన మగుట వలనే మనం ఏమవుతామంట? రూపాంతరం. ఆయన ఇరిగిపోయి తెలిసేరే. దేవునికి స్తుతి కలుగున గాక. మనం ఏం పొందుకోవాలి? ఇప్పుడు చక్కగా చెప్పాలి అందరం. ఏం పొందుకోవాలి? రూపాంతరం పొందాలి. ఏ రూపాంతరం? యేసయ్య రూపాంతరం. దేవునికి స్తుతి కలుగున గాక. కాబట్టి ఆలోచించండి. ఎక్కువ మాట్లాడలేదు ఈరోజు, అవగాహన మాటలు చెప్తున్నాను. నిజంగా మాలో రూపాంతర అనుభవం ఉందా? నాకు చూస్తే వందనాలు చెప్తున్నారా, పక్కలు పంగనామాలు పెడుతున్నారా? పంగనామాలు పెట్టేవాళ్ళు ఎక్కువ. శత్రువులతో కీర్తనగా దావిగా మాట్లాడి నన్ను చూచి తలాడించే వాళ్ళు ఎక్కువయ్యా. ఏదైనా మాట చెప్పండి. ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువయ్యా. ఇలా ఎక్కడ చూసారా ఎప్పుడన్నా? ఇది మాట్లాడతారు ఏం చెప్పారు? దీన్ని ఏమంటారండి? నడుకట్ట, మడికట్ట ఇరిగిపోతాయి. జాగ్రత్త. సీదులు అడించాలంటే దొంగ సీదులు మెడలు ఇరిసేస్తాడు దేవుడు. ఇలాగే ఉంటే యేసులాగా ఎప్పుడు మారుతావు? అడగండి సార్ పక్కనే. చాలా భయం వేద్దామాట. సరే ధైర్యవంతులు ఆవిడ అడగండి. స్వయం డైలాగ్ రిపీటెడ్. పక్కవద్ది మాట. ఇలాగే ఉంటే యేసులో ఎప్పుడు మారుతామనండి. సరే చెప్పు. అది చెప్పుకోండి. మరొకసారి చెప్పుకోండి. రిపీటెడ్, ప్లీజ్ రిపీట్ దాన్ని. ఇలాగే ఉంటే యేసులో ఎప్పుడు మారుతావు? ఏమో చెప్పుకోవట్లేదు మీ ఇద్దరు? ఏమో చెప్పండి, మాట చెప్పండి. అందరు మరలా 1 2 3 చెప్తున్నారు. షార్ట్ చేయండి. ఇలాగే ఉంటే యేసులో ఎప్పుడు మారుతావు? ఇప్పుడు నామం చూసి చెప్పండి. ఇలాగే ఉంటే నన్ను చూడండి అమ్మా. ఇలా చెప్పండి. మెసేజ్ చెప్పండి అనండి. ఇలాగే ఉంటే యేసులో ఎప్పుడు మారుతావు? నా అందరూ మిమ్మల్ని అంటానే ఇలాగే ఎడుత కూర్చుంటే యేసులాగా ఎప్పుడు మారుతావు? వచ్చేది తిరిగి. దేవునికి స్తుతి కలుగున గాక. ఇప్పుడు ఈ మాట ఎవరితో అనిపించుకోకండి. యేసయ్యతో గొప్ప సాక్ష్యం మనం పొందాలి. స్తోత్రం కలుగున గాక. ఎన్నాళ్ళైందిరా యేసు బాబు నమ్ముకునే? నీకురా మరి ఎరా ఏం మారింది నీలో? ఎవడన్నా అనుకో సచ్చాను. మనం కూరగాయలు గొడవడితో వచ్చింది ఇక్కడ ఒకసారి ఆవిడ మాట. దేవుడు నమ్ముకునేటి మాటలో అంత చచ్చిపోలే మాట. మనం క్రైస్తవుడు ఆ మాట అనిపించకూడదు. అలా అనిపించుకున్నామంటే మనలో ఏదో ఇంకా మైనస్ ప్రపంచానికి కనబడుతుంది. మనలో మనకి వినపడవలసిన మాట ఏంటంటే, చూడమ్మా రాజు ఎలా మారిపోయిందా, చూడమ్మా స్వాతి ఎలా మారిపోయిందా, లక్ష్యంగా చూడమ్మా అసలు నోట్లో మనిషి ఉన్నా లేదట్టుగా ఉంది. ఇంట్లో ఎంత వందనంగా మాట్లాడుతుంది ఆవిడ. డ్రైనేజీలు కూడా గొడవడు పెట్టదు. కొమ్మల దగ్గర ఎవరిని వేస్తే ఏమి చేయదు ఆవిడ అనే మాటలు మనకు వచ్చేయాలి రోజుకి. అంతేగాని ఎప్పుడు అదేనండి దేవుని నమ్ముకుని ఈ సంవత్సరం ఏంటండి ఎల్లో అన్నారనుకో, ఏసైకోమా. స్తోత్రం చెప్పండి సార్. ఆదివారం ఎక్కడ కనబడాలి మనం? తర్వాత ఐ am a disco dancer అదా. ఇక్కడ గొంతులేస్తే బయట గొంతులేవు, అక్కడ గొంతులేస్తే ఇక్కడ నువ్వు గొంతులేయలేవు. నీ వల్ల కాదు, ఉండలేవు ఇక్కడ.
అందుకే ఆ గొంతులు మానేసి ఇక్కడ క్రీస్తుకు మహిమ తెచ్చి గొంతులు అయ్యండి. దేవునికి స్తుతి కలుగుగా. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుంటూ ఒక్క మాట అడగండి, ఏమొద్దు. నన్ను నీవలే రూపాంతరపరచండి ప్రభు. చిన్న ప్రార్థన అడగండి దేవుని దగ్గర. ఒక్క రోజులో అయిపోద్దని నేను చెప్పను. ప్రతిరోజు మనం దీన్ని అనుభవిస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం.